టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెజెంట్ దర్శక ధీరుడు రాజమౌళితో ఒక వరల్డ్ క్లాస్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ అండ్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్ లో హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న ఈ సినిమా ప్రెజెంట్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా తర్వాత కూడా మరో 2 క్రేజీ ప్రాజెక్టులని ఓకే చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని నేను ముందుకు వస్తూనే ఉంటాను. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లెవెల్లోనే కాదు, ఇండియా లెవెల్లో ఈయనకున్న క్రేజ్ ని మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. ఈయన నుండి ఒక సినిమా వస్తుందంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. ప్రీవియస్ రికార్డ్స్ అన్ని బ్రేక్ అవ్వాల్సిందే, కొత్త రికార్డ్స్ క్రియేట్ అవ్వాల్సిందే. ఆ రేంజ్ స్టామినాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ముందుకు దూసుకు వెళ్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రెసెంట్ ఈయన దర్శక ధీరుడు రాజమౌళితో ఒక వరల్డ్ క్లాస్ సినిమా చేస్తున్నాడు. 1000 crores భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ అడ్వెంచరస్ బ్యాక్డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రెసెంట్ జార్జియాలో జరుగుతుంది. 2026 ఎండింగ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు గ్లోబల్ స్టార్ రేంజ్ కి ఎదగడం ఖాయం. అందుకే తన నెక్స్ట్ సినిమా లైనప్ ని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట. ఇందుకోసం టాలీవుడ్ నుంచి 2 ఇంట్రెస్టింగ్ అండ్ స్టార్ డైరెక్టర్స్ ని ఫిక్స్ చేశాడట. అందులో ఫస్ట్ డైరెక్టర్ ఎవరంటే నాగశ్విన్. కల్కి సినిమాతో ఇండియన్ స్టాండర్డ్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు నాగశ్విన్. ప్రెసెంట్ ఆయన ప్రభాస్ తో కల్కి 2 సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట నాగశ్విన్. ఇందుకోసం హాలీవుడ్ రేంజ్ సబ్జెక్ట్ ని మహేష్ బాబుకు వినిపించాడట. ఆ సబ్జెక్ట్ ఆయన నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. రాజమౌళి సినిమా కంప్లీట్ అవ్వగానే నాగశ్విన్ తో మహేష్ బాబు ఈ సినిమాని ప్లాన్ చేయబోతున్నాడట. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా కూడా హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్నట్టు కూడా టాక్ వినిపిస్తుంది. ఉప్పెన సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న బుచ్చిబాబు సన్న ప్రెసెంట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పెద్ద సినిమా చేస్తున్నాడు. ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ విడుదల కాబోతుంది. అయితే రామ్ చరణ్ తో సినిమా తర్వాత మహేష్ బాబు తో సినిమాని ప్లాన్ చేస్తున్నాడట బుచ్చిబాబు సన్న. ఇందుకోసం ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని ఫిక్స్ చేశాడట. దీనికి సంబంధించిన చర్చలు కూడా ఇటీవల జరిగాయంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. నాగశ్విన్ మహేష్ బాబు సినిమా కంప్లీట్ అయిన వెంటనే బుచ్చిబాబుతో మహేష్ బాబు ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడట. గతంలో బుచ్చిబాబు మహేష్ బాబుతో వన్ నేనొకరిని సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన విషయం తెలిసిందే. ఆ టైంలోనే బుచ్చిబాబు టాలెంట్ ని గుర్తించాడట మహేష్ బాబు. ఏదైనా పర్ఫెక్ట్ కథ ఉంటే తన దగ్గర తీసుకురావాలని, ఖచ్చితంగా తనతో సినిమా చేస్తానని ఆ టైంలోనే మాటిచ్చాడట. ఇప్పుడు అదే మాటను ప్రూవ్ చేసుకోబోతున్నాడట సూపర్ స్టార్ మహేష్ బాబు. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తర్వాత నాగశ్విన్, బుచ్చిబాబు లాంటి డైరెక్టర్స్ కి మహేష్ బాబు ఛాన్స్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి మహేష్ బాబు తీసుకున్న ఈ డెసిషన్ పై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.